సార్ ఇప్పుడు మీరు పార్ట్నర్స్గా పెట్టినారు. ఇప్పుడు పార్ట్నర్స్గా మీరు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నారా, లేకపోతే ఇండివిజువల్గా స్టార్ట్ చేసుకోవడం బెటరా, లేదా వేరే వాళ్ళతో కలిసి పార్ట్నర్స్గా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందా? సార్ ఇక్కడ ఇప్పుడు పార్ట్నర్షిప్పా లేకపోతే సింగిల్ పర్సన్ స్టార్ట్ చేసుకునే అనేది ఓకే, రెండు ఆలోచించినామంటే నేనైతే సోలోగా అయితే బిజినెస్ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ నుంచి పార్ట్నర్షిప్లోనే ఉన్నా. బట్ కానీ పార్ట్నర్షిప్లో ఉన్న లాభం ఏంటి, లేదంటే సింగిల్గా మనం స్టార్ట్ చేసినప్పుడు ఉండే ప్రాఫిట్ ఏది అనేది మనం చూసుకుంటే సరే ఇక్కడ పార్ట్నర్షిప్ ఉంది అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నాం, నేను కావచ్చు నా ఫ్రెండ్ కావచ్చు, ఇద్దరం పార్ట్నర్స్లో ఏదైనా షేర్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. రెస్టారెంట్లో ఇప్పుడు అరౌండ్ 5 years రెస్టారెంట్ నేను స్టార్ట్ చేశా. ఈ 5 years జర్నీలో నేను కానీ నా పార్ట్నర్ మధ్యన కానీ ఇష్యూస్ రాలేదంటే చాలా వచ్చాయి. ప్రతిరోజు నాకు నచ్చింది తనకు నచ్చకపోవచ్చు, తనకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఇలాగా ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీ పార్ట్నర్షిప్లో ఉండనే ఉంటాయి. ఇక్కడ సింగిల్గా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసామంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఒకరే బేర్ చేస్తారు, ఒకరే తీసుకోవాలి. అది ప్రాఫిట్ వచ్చినా నష్టం వచ్చినా నేను ఒక్కనే చూసుకోవాలి. లేదు నేను పార్ట్నర్షిప్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు బిజినెస్ సరిగ్గా రన్ అవ్వడం లేదు, ఏదో కొత్త రెస్టారెంట్ స్టార్ట్ అయ్యింది, కాంపిటీటర్ వచ్చాడు, ఆ టైంలో మన పాత కస్టమర్ మనకు రెగ్యులర్గా ఉన్న కస్టమర్ కూడా అట్ సైడ్ ఒకసారి కొత్త రెస్టారెంట్ వచ్చింది చూద్దాం వెళ్దాం అన్నప్పుడు అప్పుడు మనకి కొంచెం ప్రాఫిట్ అనేది తగ్గుతుంది, చేతి నుంచి పడుతుంది. అప్పుడు సింగిల్గా ఉంటే నేను ఒక్కనే పెట్టుకోవాలి. అదే ఇద్దరు ఉన్నాము పార్ట్నర్స్ అంటే కొంచెం తను కొంచెం నేను అలా షేర్ చేసుకోవడము. అండ్ నేను ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడు తను రెస్టారెంట్ని మెయింటైన్ చేయడము, లేదు తను బయటకు వెళ్ళినప్పుడు నేను మెయింటైన్ చేయడము. అని ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ కూడా పార్ట్నర్లో ఉంది. ఎంత రిస్క్ ఉందో అంతే లాభం కూడా ఉందని చెప్పాను. అలాగే రిస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను, నా రిలేటివ్స్ వస్తారు, కరెక్ట్, నా రిలేటివ్స్ బిల్ తీసుకోలేను. అప్పుడు తను కొంచెం వాళ్ళు వచ్చారు, ఇంత బిజినెస్ టైంలో వచ్చారు, అయినా కూడా 5,000 బిల్ అయ్యింది, బిల్ తీసుకోలేదు. ఓకే, నేను కూడా అలాగే అనుకుంటా. నా పార్ట్నర్ రిలేటివ్స్ వచ్చేటప్పుడు కూడా ఓకే వాళ్ళు వచ్చారు, వాళ్ళు బిల్ తీసుకోవాలా లేదా, ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తను నా రిలేటివ్స్ని నో చెప్పలేదు, నేను వాళ్ళ రిలేటివ్స్ని నో చెప్పలేను. ఇలాంటి సిచ్యువేషన్లో మనం అక్కడ కొంచెం ఎలా అంటే అక్కడే డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఫస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చిన టేస్ట్ తనకు నచ్చకపోవచ్చు. నేను ఏదైనా కొత్తది ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దాము, ఇప్పుడు లైక్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక జపాన్ డిష్ అని చెప్పేసి ఒకటి బాగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఉంది. నేను యాక్చువల్లీ నిన్ననే తనతో డిస్కస్ చేశాను అనమాట, ఇట్లా మనం ఇది ఇంట్రడ్యూస్ చేద్దాము, ఇప్పుడు న్యూ ఇయర్ కదా కొత్తగా ఉంటుంది, దీన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. లేదు ఇప్పుడు తను ఇంకొక రీల్ చూసిందనమాట, లేదు ఇప్పుడు ఇఫా చికెన్ అని చెప్పేసి ఒకటి బాగా ఫేమస్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో, దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం న్యూ ఇయర్ కి మనము. ఇలాంటి టైంలో కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట. కానీ అల్టిమేట్ గా రెండు డిషెస్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం, కానీ ఆర్గ్యుమెంట్ లో నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అనేది కాకోకుండా మేజర్ ప్రాఫిటబుల్ గా ఉంటది. మనకి ఏది కస్టమర్ కి రీచ్ అవుతామో అనేది ఇద్దరు ఆలోచించుకొని ముందుకెళ్తే మాత్రం 100% పార్ట్నర్షిప్ నేను సక్సెస్ అని చెప్పేసి చెప్తాను. ఎప్పుడైనా నేను క్యాష్ కౌంటర్లో కూర్చుంటాను, నువ్వు కిచెన్ చూసుకుంటా, గ్రాసరీస్ చూసుకో, ఎప్పుడన్నా ఈ డిస్కషన్ వచ్చిందా? ఇది మేజర్ డిస్కషన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే క్యాష్ కౌంటర్లో కూర్చొని వాళ్ళు హ్యాపీగా ఏసీ కింద కూర్చొని వచ్చిన అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా ఇలాగా కూర్చోవచ్చు అనమాట. కిచెన్లో ఎలాగంటే కిచెన్లో ఆ వేడికి అక్కడ వచ్చే చిల్లీ పౌడర్ స్మెల్కి, ఆ చిల్లీ పౌడర్ మాస్టర్ స్పీడ్గా ఆర్డర్ ఎక్కువ ఉన్నప్పుడు స్పీడ్గా అది ఇది వేస్తూ మధ్య మధ్యలో ఓనర్ నని కూడా మర్చిపోయి సార్ ఓ లేలో, సార్ ఏ లేలో, సార్ ప్లేట్స్ లేలో, ఇలాంటి ఒక వర్కర్ లాగా ఉంటది అనమాట లోపల కిచెన్ లో. ఇలాంటి డిస్కషన్ మా ఇద్దరి మధ్యన కంపల్సరీ ఏంది ప్రతిరోజు ఉంటది. ఈ రోజు నువ్వు కిచెన్ లో ఉండి, ఈ రోజు నేను కిచెన్ లో ఉంటా, ఈ రోజు ఆల్టర్నేట్ డేస్ గా ఉండి ఇలాగ మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎలాగంటే
నువ్వు ఇబ్బంది పడద్దు, నేను ఇబ్బంది పడదు, నాకు ఈరోజు వర్క్ ఉంది, లేదు నేను నైట్ చాలాసేపు నేను రెస్టారెంట్లోనే స్టే చేశాను, నువ్వు ఈరోజు మార్నింగ్ షిఫ్ట్కి నువ్వు వచ్చేసేసేసి నువ్వు చూసుకో, ఈరోజు గ్రాసరీస్ నువ్వు తీసుకొని రా, లేదు ఇలాగా ప్లాన్ చేసుకొని మనం రన్ చేసుకున్నాం అంటే కింద నో ప్రాబ్లం. ఓకే, లేదు ప్రతిరోజు ఒకరే రావాలి, ఒకరే చూసుకోవాలి, ఇలాగా ఉన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్. బట్ అయితే నా వరకు అయితే నా పార్ట్నర్తో ఇప్పుడు వరకు ఏ ప్రాబ్లం లేదు. అంటే మేము ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటాం ప్రతిరోజు, చిన్న ఆర్గ్యుమెంట్ ఏదో ఒకటి ఉంటుంది. ఒకనొక టైంలో నువ్వు నాకు రెస్టారెంట్ గురించి ఏదే కానీ చెప్పకు, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను, నువ్వు కిచెన్లో చూసుకో, నేను ఈడే ఉంటాను, బయటికి రాద్దు, నేను లోపలికి రాను, నీ ఫీల్డ్లోకి నేను ఎంటర్ కాను, నా దాంట్లోకి నువ్వు ఎంటర్ కాకు, నీకు అల్టిమేట్గా నైట్కి రిపోర్ట్ ఇవ్వాలి, నేను ఇస్తాను. ఇలాగా ప్రతిరోజు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అలాగని చెప్పేసి మరి నైట్కి కంపల్సరీ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు ఈరోజు ఇంత ఖర్చు పెట్టాం, ఈరోజు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఈరోజు మనం నెక్స్ట్ డేకి మళ్ళీ నైట్ ఇద్దరం కూర్చొని ప్లాన్ చేసుకొని మార్నింగ్ మళ్ళీ ఇదే ఆర్గ్యుమెంట్స్తోనే స్టార్ట్ అవుతుంది. హ్యాపీ జర్నీ ఉంటుంది సార్. పార్ట్నర్స్గా సోలోగా ఉన్నప్పుడు అంటే ఒకరినే నేను స్టార్ట్ చేసి ఉంటే టెన్షన్స్ ఎక్కువ ఉండేవేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఓకే, నేను ఒక్కనే ఉన్నానంటే ఎందుకు ఒక్కనే ఉన్నప్పుడు అంటే సార్ ప్రాఫిట్ వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా అంతా మీకే కదా అని చెప్పి మీరు అడగచ్చు. సార్ ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ వచ్చిండే రోజు ఒక్కరిని అనుకో, నేను ఒక్కరినే ఎంజాయ్ చేస్తా, నష్టం వచ్చినప్పుడు ఒక్కరిని తీసుకోలేను, అది హ్యూమన్ సైకాలజీ. అది ఒకరి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది ఫేస్ చేయలేరు ఒకరు. నాకు ఇప్పుడు నేను నా పార్ట్నర్ ఉంది కాబట్టి ఇద్దరము షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉన్నారు నాకు పార్ట్నర్. నేనైతే ప్రిఫర్ చేయడం ఏంటంటే పార్ట్నర్షిప్ ప్రిఫర్ చేస్తా. అంటే అది అందరిలోనూ చేయలేదు. యాక్చువల్లీ పార్ట్నర్షిప్ చేసిన రెస్టారెంట్స్ చాలా వరకు క్లోజ్ అయ్యేటివి కానీ మనం చూసాం. కానీ నా వరకు లేదు పార్ట్నర్తో ఎప్పటికీ. ఫస్ట్ డే 1 నుంచి ఇప్పటి వరకు పార్ట్నర్తో ఏ ప్రాబ్లమ్ కానీ లేదు నాకు. ఓకే సార్, ఇప్పుడు ఒక కస్టమర్ ఒక రోజు వచ్చింటారు, నెక్స్ట్ డే కానీ వచ్చి సేమ్ ఫుడ్ తింటే పెద్ద మజా ఏమి ఉండదు. అలాంటి వాళ్ళకి డిఫరెంట్ ఫ్లేవర్స్ మీరు వీకెండ్స్లో కానీ ఎలా కన్సిస్టెన్సీగా ఇన్ని 5 years మీరు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు? హరి సార్, నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఏంటంటే సార్ ఫుడ్ ఇండస్ట్రీ మనం స్టార్ట్ చేసాం, ఇది ఇండస్ట్రీనే సార్, నిజంగా చెప్తున్నా. మనం ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఎలానో ఫుడ్ ఇండస్ట్రీ కూడా అలాంటిదే. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఇది ఒక ఛాలెంజింగ్ గేమ్. ఒక ట్రెజరీని హంట్కి వెళ్దామంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఇక్కడ కూడా అలాంటి ఛాలెంజెసే ఉంటాయి. డే 1 రోజు నేను రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అనుకున్న రోజు నేను చూడంగా చెప్పాను మీకు ఇందాక, చాలా రెస్టారెంట్ని వెళ్ళాము, సెర్చ్ చేసాము, ఫుడ్ టేస్ట్ చేసాము. మనం ఏది స్టార్ట్ చేస్తే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు టీమ్ సెలెక్ట్ చేసుకున్నాం, పార్ట్నర్స్ని డిసైడ్ అయ్యాం, ఇన్వెస్ట్మెంట్ డిసైడ్ అయ్యాం. తర్వాత నాకున్న మెయిన్ ఛాలెంజ్ నేను ఫేస్ చేయడం ఏంటంటే ఫుడ్ విషయంలో. సార్ ఇక్కడ ఫుడ్ విషయంలో మనకి ఎలాగుంటుందంటే మెయిన్ హైజీనిక్ ఉండాలి. హైజీనిక్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత క్వాలిటీ, క్వాంటిటీ అండ్ ప్రైస్ మస్ట్ అండ్ షుడ్ ప్రైస్. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, నేను సాటిస్ఫై అవ్వాలి, యాజ్ ఎ ఓనర్గా నేను సాటిస్ఫై అవ్వాలి, కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇలాంటి ఛాలెంజెస్ మధ్యలో నేను రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ రెస్టారెంట్కి వెళ్ళాం. చాలా రెస్టారెంట్, హైదరాబాద్ అని చెప్పేసి, బెంగళూరు అని, ఆ తర్వాత మనకి స్పెషల్గా కోస్తాలో దొరికే నాన్ వెజ్, సీ ఫుడ్, ఇలాగ డిఫరెంట్ టేస్ట్ చేయడానికి దానికే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టామని చెప్పాలి. ఇలాగ అన్ని సెర్చ్ చేయడంగా ఓకే. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక పిజ్జా, బర్గర్స్, ఇలా కాంటినెంటల్ ఐటమ్స్ మీద మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మోమోస్ అని చెప్పేసి, బర్గర్స్, రెడ్ బర్గర్ అని చెప్పేసి అనంతపూర్లో ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసామన్నమాట. ప్రిజన్ రెస్టారెంట్లో స్టార్ట్ చేసాం రెడ్ బర్గర్స్ అని చెప్పేసి. స్మూతీస్, మిల్క్ షేక్స్, ఇలాగా ప్రతి ఒక్కటి ఇలాగా చేస్తూ ఉండగా నాకు వచ్చిన నా రెగ్యులర్ కస్టమర్స్, సార్ మీరు ఎందుకు బిర్యానీస్ కానీ లేకపోతే ఇట్లా చైనీస్ ఫుడ్ కానీ
మనకి ఇక్కడ అనంతపూర్లో చూసుకుంటే గిన చాలా తక్కువ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇలా మీరు ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి 2021లోనే మేము స్టార్ట్ చేసిన 3 monthsకే మాకు ఇలాగ కొంతమంది సజెస్ట్ చేయడంతో మేము బిర్యానీ ఇంట్రడ్యూస్ చేసాం. మేము ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, ఇక్కడ నేను ఒక 20 days బిర్యానీ ఎలా చేస్తారు, బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది, ఆ మెటీరియల్ మనకి క్వాలిటీ, మనం ఫుడ్ ఇవ్వాలి అనుకుని ఆలోచించినప్పుడు మనం దాని గురించి రీసెర్చ్ చేయాలి కదా. ఇలా రీసెర్చ్ చేయడంలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాం. ఏదో అక్కడ గ్రాసరీస్ తక్కువ రేట్ పడతాయి కానీ క్వాలిటీ బాగుంటుంది, లేదు కేరళలో నుంచి స్పైసెస్ తక్కువ పడతాయి, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే గిన మనకి బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది స్పైసెస్ ఏదన్నా కానీ. ఇలాగ రీసెర్చ్ చేసాం. ఇవన్నీ ఓకే, రా మెటీరియల్ కేరళ నుంచి స్పైసెస్ తెప్పించుకుంటాను, లేకపోతే రైస్ డీలర్స్ ఉన్నారు, మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి మనకి, వాళ్ళ దగ్గర నుంచి మనము రైస్ తెప్పించుకుంటాము, ఇవన్నీ ఓకే. ఇవన్నీ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్, ఆ అరోమా చాలా వరకు ఇప్పుడు మీరు బెస్ట్. నేను ఒక చిన్న, మీరు ఇప్పటి వరకు నన్ను క్వశ్చన్స్ చేశారు, నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని, బిర్యానీ అంటే మీకు గుర్తొచ్చే రెస్టారెంట్ ఏది సార్? నేను తినే ఓకే 2021 వరకు అనుకుందాము, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. నేను వెజ్, నేను ఎక్కువ వెళ్ళేది స్పైస్ గార్డెన్ రెస్టారెంట్. ఓకే, అనంతపూర్లో. ఒకవేళ హైదరాబాద్, ఆల్ ఓవర్ ఇండియాలో మీకు బిర్యానీ కృతుంగా బాగుంటుంది. బిర్యానీ వెజ్కి కృతుంగా మీరు ప్రిఫర్ చేశారు. ఓకే, కృతుంగాలో మీరు వెజ్ బిర్యానీ టేస్ట్ చేశారు కదా, మీకు దాంట్లో ఏం నచ్చింది, ఎందుకు నచ్చింది అనుకుంటున్నారు మీరు? దాంట్లో ఆ రైస్ వెట్ డ్రై అవ్వకుండా రైస్ బాగుంటుంది కదా. ఇలా రైస్ సాఫ్ట్గా. సార్, బిర్యానీ చేయడం అనేది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చాలా రీల్స్ చేసేసి మనకి పెట్టేసేస్తున్నారు, కానీ బిర్యానీ చేయడం అనేది ఒక ఆర్ట్, అది అందరికీ రాదు. దాన్ని ఫస్ట్ ఎవరైతే ఓనర్ అనే వ్యక్తి ఉంటారో వాళ్ళు తెలుసుకోవాలి సార్. సో ఫస్ట్ ఓనర్కి వచ్చేయాలి. ఫుడ్ విషయంలోకి, మీరు ఫుడ్ గురించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి ఓనర్కి ఒక ఐడియా ఉండాలి సార్. ఇప్పటికి నేను 2021లో స్టార్ట్ చేశాను రెస్టారెంట్. స్టిల్ ఇప్పుడు కూడా నేను కిచెన్లోకి మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వరకు ఎంతమంది మాస్టర్లు చేంజ్ అవ్వని, ఎంతమంది సర్వీస్ బాయ్స్ చేంజ్ అవ్వని, ఎంతమంది ఏదైనా కానీ నేను చెప్పిన మెజర్మెంట్లోనే రైస్ కానీ, లేకపోతే స్పైసెస్ కానీ, లేకుంటే ఆయిల్ కానీ, ఏదైనా కానీ ఒక మెజర్మెంట్ అనేది మీరు డిసైడ్ చేసుకున్న వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. దాన్ని మసాలా కంపల్సరీ, మసాలాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, ఇంత రైస్కి ఇంత మసాలా యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఆ అరోమా అనేది మనం బిర్యానీ తిన్నప్పుడు కాదు, బిర్యానీ చూసేటప్పుడు ఆ స్మెల్కే మనకి కడుపు నిండిపోవాలి. అలా మనం దాన్ని నేను డిజైన్ చేసుకున్నాను సార్. చాలా మంది యాక్చువల్లీ మా పార్ట్నరే ఇప్పుడు మనోజ్, మన దగ్గర బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది, ఇలా బిర్యానీతో పాటు ఇంకా కొత్తగా బిర్యానీస్లో ఇంకా కొత్తగా మనం ఇంకా తీసుకురావాలి అలా చెప్పినప్పుడు ప్రతిరోజు ఒక టాస్క్ సార్. కొత్త ఐటెం ఇంట్రడ్యూస్ చేయడం అనేది ప్రతిరోజు ఒక టాస్క్. చాలామంది ఇప్పుడు రీల్స్లో, ఇప్పుడు ఇందాక చెప్పే జపాన్ చికెన్ అని, లేకుంటే ఇఫా చికెన్ అని, ఇంకా కొత్తగా వెరైటీస్ సార్. ఇక్కడ మేజర్గా మనకి ఏంటంటే గిన కొత్త ఐటెమ్ ప్లస్ హెల్త్ కాన్షియస్ అనేది ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఈ మన ఫీల్డ్లోకి వచ్చేసరికి లాస్ట్ 10 years తీసుకుంటే గిన ఎలా ఏదంటే అది తినడం కానీ, ఎట్లా అంటే అట్లా ఉండడం కానీ, ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరికి హెల్త్ మీద జాగ్రత్త పెరిగింది. ప్రిఫర్డ్ ఆయిల్స్, ఈ ఆయిలే వాడాలి, ఇలాగా చాలామంది ఆయిల్ తక్కువ, కలర్స్ యూజ్ చేయకూడదు, టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయకూడదు, ఇలాంటి చాలా ఛాలెంజెస్ ఉంటాయి మనకి. ఇవన్నీ చేసుకుంటూ ప్రతిరోజు ఒక కొత్త ఐటెం, ఒక కొత్త వెరైటీ, ఫుడ్ డిజైనింగ్, ఇవన్నీ బేస్ చేసుకొని మనము ప్రైస్ కానీ, లేకపోతే కస్టమర్కి క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ
ప్రతి ఒక్కటి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్, ఇన్ని క్వశ్చన్స్ చూసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ అనేది ఎంతవరకు బిజినెస్కి సక్సెస్ అవుతుందంటే మీరేం చెప్తారు? సార్ ఇక్కడ లొకేషన్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది సార్. ఓకే, ఎందుకు కీ రోల్ ప్లే చేస్తుంది అంటే గిన సార్, ఇప్పుడు మనం ఎడారిలో పోయి వేడి వేడి బజ్జీలు వేస్తామంటే గిన తింటారా చెప్పండి? తింటారా చెప్పండి? పోనీ అట్లనే కాకోకుండా ఇప్పుడు మనం కులు మనాలినో లేకపోతే గిన లదాఖ్కో పోయి కూల్ డ్రింక్స్ తాగండి అంటే అవుతుందా చెప్పండి? కాదు కదా. సేమ్ ఇది కూడా అలాగే సార్. లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే గిన కొంచెం ప్రైమ్ లొకేషన్స్లో అయితే గిన ఫ్లోటింగ్ ఉంటుంది, క్రౌడ్ తిరుగుతూ విజిబిలిటీ ఉంటుంది, మన బోర్డు కనిపిస్తుంటుంది, ఏదో రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్దాం, అక్కడ టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బస్ స్టాండ్ దగ్గర పెట్టామంటే గిన ఒక టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. రైల్వే స్టేషన్ దగ్గర పెడితే ఒక రకంగా ఉంటుంది. లేదు మనం సర్కిల్లో ఒక మంచి సర్కిల్, ఇప్పుడు సప్తగిరి సర్కిల్లో పెట్టామంటే గిన అదొక డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ హైవే మీద హైవే కస్టమర్స్, ఇట్లా బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు కానీ మనం ఇట్లా డిఫరెంట్ లొకేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది సార్. సరే, ఎందుకు కీ రోల్గా మేజర్గా తీసుకున్నామంటే కింద ఫ్లోటింగ్, విజిబిలిటీ ఉండాలి, మెయిన్ రోడ్డుకు ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రోడ్డుకు ఉండాలి. అండ్ పార్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. పార్కింగ్ ఇంపార్టెంట్. రెస్టారెంట్కి వచ్చి పీస్ఫుల్గా ఒక 1 hour 1.5 hour లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేటప్పుడు బయట నుంచి సార్ కార్ అడ్డం ఉంది, సార్ బైక్ అడ్డం ఉంది, లేదు పక్కకు పెట్టాలి. ఈ జైల్ థీమ్ రెస్టారెంట్కి వెళ్ళాలంటే అక్కడ పార్కింగ్ ఉండదు. సో నెగిటివ్ ఇంపాక్ట్, పార్కింగ్ ఉండదు. అక్కడికి వెళ్ళే బదులు ఇంకొక చోటుకి వెళ్దాము, పార్కింగ్ ఉంటుంది. కార్ ఎంతసేపు అయినా పార్క్ చేసుకోవచ్చు, బైక్ ఎంతసేపు అయినా పార్క్ చేసుకోవచ్చు. ఏదో చిన్న పార్టీ చేసుకుంటున్నారు, బర్త్డే పార్టీ చిన్నగా రెస్టారెంట్లో, ఆ డిస్టర్బెన్స్ లేకోకున్నట్ల పార్కింగ్ కానీ నియర్ బై లొకేషన్ మన ఇంటికి సరౌండింగ్స్ నియర్ బై ఉండేలాగా. ఇప్పుడు సిటీలో ఉందనుకోండి, సిటీలో ఉన్నప్పుడు ఏమవుతుంది, 10 minutes మన ఇంటి నుంచి, లేదా ఒక 15 నిమిషాలు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని కస్టమర్ లొకేషన్ బేస్ చేసుకొని వెళ్ళడం కూడా లొకేషన్ ఇంపార్టెంట్ సార్. అది కూడా హైవే మీద ఉందనుకోండి, ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తుంటారు, ఆన్ ద వే జంక్షన్ అనంతపూర్ మధ్యలో ఇటు మార్నింగ్ 8 o'clockకి బయలుదేరితే మధ్యాహ్నం లంచ్ టైంకి అంతా అనంతపూర్కి రీచ్ అవుతాము. ఇక్కడ లంచ్ చేసుకొని వెళ్తే నైట్కి బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డిన్నర్ చేసుకోవడానికి. అదే సేమ్ బెంగళూరు టు అనంతపూర్ హైదరాబాద్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. బెంగళూరులో బయలుదేరినాం అనుకో, అనంతపూర్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆఫ్టర్నూన్కి అంతా బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. ఇలాగా ప్లాన్ చేసుకుంటారనమాట. ఇలాగా ప్లాన్ చేసుకొని ఈ హైవే మీద లొకేషన్ ఇంపార్టెంట్ అనేది దాని గురించి అనమాట. హైవే బిజినెస్ కి సో ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ప్లస్ అవుతుంది హైవేలో అయితే ఇలాగా. మన అనంతపూర్ వరకు అది. అనంతపూర్ లేదు, మనకి ఇంకొకటి కూడా చెప్తా నేను. బెంగళూరులో స్టార్ట్ అయినామంటే గిన మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 5కి 5:30కి అట్లా బయలుదేరామంటే గిన టిఫిన్ టైంకి అంతా అనంతపూర్కి రీచ్ అవుతాం. లంచ్ టైంకి అంతా కర్నూలు రీచ్ అవుతాం. నైట్ డిన్నర్ కి హైదరాబాద్కి రీచ్ అయిపోతారు. సో కాబట్టి ఇలా హైవే బిజినెస్ అన్ని ఇలాగా ప్లాన్ చేసుకుని ఉన్నాయని చెప్పాలి నేను. లొకేషన్స్ హైవే లొకేషన్ మంచి బిజినెస్ అవుతుంది, మంచి బిజినెస్ సార్ అదైతే మాత్రం. ఓకే.